ఎన్ని రోజులైంది నువ్వు భోంచేసి? నీకెందుకు వచ్చిందా డౌట్? అబ్బే, ఎంగిలాకుల మీద కుక్క పడినట్టు పళ్ళే నాకుతుంటేను. నీకు నీ చోపమానాలంటే ఇష్టమా? దరిద్ర పోలికి పోల్చావు. నీ చోపమానాల కంటే జీడిపప్పు ఉపమా ఇష్టం. నా సంగతి సరే గాని నీ సంగతి చెప్పు. చెప్పడానికే ఉంది. మా అమ్మ పేరు సక్కు బాయ్, మా నాన్న పేరు బాబు బాయ్, మాది అసలు బొంబాయ్, నేను అసలు కౌ బాయ్, నేను వాడే సోపు లైఫ్ బాయ్. మా అమ్మ నాన్న ఒక రోజు రాత్రి తుబాయ్ పెడుతూ మధ్యలో చచ్చారు. ఇంక చెప్పొద్దు, ఈ రోజు బిల్లు నేనే పే చేస్తాను. వై? నువ్వు లవ్ బాయ్ గనుక. పెట్టి తీసేవేంటి? ఇప్పుడు కృష్ణార్జునుల రథం ఎలా పెడుతోందయ్యా అంటే ఏమిటి ఆపేశావి? లేకపోతే ఏమిటండి, రథం ఎంతసేపు అలా వెళ్తూ ఉంటుంది? పిచ్చిదానా, ఇది జీవన న్యాయమే. మన దగ్గర ఉన్న కథంతా ఒక్క రోజునే చెప్పేస్తే ఆ తర్వాత వాళ్ళకి చెప్పడానికి మన దగ్గర కథే ఉండదు. అందుకని ఈ రథం ఇలా ఓ 15 రోజుల పాటు నడుస్తూనే ఉండాలి. ఏడ్చినట్టుంది, కథను ముందుకు నడపండి. అలాగే మహాభక్త జనులారా, అప్పుడు అలా రథంలో వెడుతున్న కృష్ణార్జునులకి దూరంగా ఉన్న కోటలో నుంచి ఓ ఆర్తనాదం వినిపించింది. అప్పుడు అర్జునుడు కృష్ణుడితో ఇలా అన్నాడు, ఏమని? బావా, ఎవర్రా ఏస్తున్నది కోటలో, ఏమిటా ఉపద్రవము వజూపు. నేను వాయించు. ఎవర్రా ఏస్తున్నది కోటలో, ఏమిటా ఉపద్రవము వజూపు. అబ్బబ్బబ్బబ్బా, ఏమిటండి అప్పుడు? వెళ్ళి ఆపమని చెప్పండి. వస్తున్నట్టున్నాడు. ఏమిటి ఈ విధముగా? ఏమిటి శబ్దాలు? రైస్ మిల్లాడించినట్టు మాకు మతులు శృతులు రెండూ పోతున్నాయి. మేమేం కథలు ప్రాక్టీస్ చేసుకోక్కర్లేదా మాస్టారు? బాస్, వీడి సంగతి చూడు. మా కొంప మా ఇష్టం అడటోడిరా. వదిలేస్తే వెళ్ళిపోతా. ఏమిటండి అలా పడ్డారు? తోస్తే పడక తోస్తానా? ఏమిటా కథ ప్రశ్న? నువ్వు వాయించు. నువ్వు శృతైవే. ఇంకా దేవదేవుడు వచ్చినా నా కథాపను. ఎవట ఎత్తున్నది కోటలో, ఎమిటా ఉపద్రవము వజూపుము. ఎవట ఎత్తున్నది. ఎవరు నిమ్ము పంపినారు చెప్పుతూ ఎలుకలార, ఎవరు నిమ్ము పంపినారు చెప్పుతూ ఎలుకలార. నీ మొగుడికి నువ్వు కాళ్ళు పట్టట్లేదా? నా మొగుడికి నేను కాళ్ళు పట్టట్లేదా? ఎప్పుడైనా కాళ్ళు పట్టిన మొహమేనా ఇది? మీరు పట్టమన్నప్పుడల్లా పడుతూనే ఉన్నాను కదా. పెద్ద పట్టావులో. అబ్బా వదలండి మీరు. మరీను జరగబోయే పెళ్లి మనమ్మాయిదే, మధ్యలో మీ సరసాలేంటి? చూడు శాంత, పిల్లల పెళ్లిళ్ళు అయిన తర్వాతే 3 పిల్లల అసలు సరసాలు మొదలయ్యేది. మనం కొంచెం ముందు మొదలు పెట్టాం అంతే. దీంట్లో తప్పే ఉంది? నువ్వేంట్రా ఎక్కడే చూస్తున్నావు? మీ పనులన్నీ చూడమన్నారు కదండి, చూస్తున్నా. చూసాలో గాని అమౌంట్ తీసుకెళ్ళి పైన పడాయి. ఇప్పుడు పైన ఏమంటాడు, రేపు కింద ఏమంటాడు? నా టవల్ అది నా చున్నీ. బా, ఏంటా సౌండ్స్? నీ గదిలోంచి వస్తున్నాయి అనుకున్నానే. లేదే. మన ఇంట్లో కాదనుకుంటానయ్యా, పక్క ఇంట్లో అనుకుంటానండి. మన ఇంట్లో ఎంత పెద్ద మగోళ్ళున్నా ఏలా పిత్తాంటి సౌండ్ ఎప్పుడు రాలేదండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటి లేటు? గుడ్ మార్నింగ్ సార్. ఏమిటిది? మోడర్న్ రాజరా? మోటారోలా పేజర్ సార్. ఇదేమన్నా రియల్ ఎస్టేట్ ఆఫీస్ అనుకున్నావా? ప్యాసర్లు సెలవులు పెట్టుకోవడానికి? ఇది ఎగ్జామ్ హాల్. మా అమ్మ హార్ట్ పేషెంట్ సార్, కేజీహెచ్ లో చేర్పించాం. నేను ఎగ్జామ్ కు వెళ్ళనంటే డాక్టర్స్ ఫీల్ అయ్యి మా అమ్మ హార్ట్ బీటు, బీపీ, పల్సు ఎప్పటికప్పుడు పేజర్ లో మెసేజ్ పంపిస్తామన్నారు సార్. అందుకనే ఇట్స్ ఓకే. మా మదర్ కూడా నేను ఎగ్జామ్ రాస్తుండగానే చచ్చిపోయింది. అప్పుడు ఇండియాలో ప్యాజర్స్ సెల్స్ లేవు, పేదరికం తప్ప. బట్ వన్ కండిషన్, ఈ ప్యాజర్ ని నా దగ్గర ఉంచుకుంటాను, ఎందుకంటే నేను చాలా స్ట్రిక్ట్. అలాగే సార్. హలో, ఇదిగోనయ్యా నీ అమ్మ హార్ట్ బీట్ వచ్చింది.
మీ నోటితోనే చెప్పండి సార్. అలాగే 1A 2C 3B 4D. హార్ట్ బీట్ అప్ అండ్ డౌన్ లో ఉంది, ఎప్పుడు పోతుందో ఏమో. సార్ కొంచెం గట్టిగా చెప్పండి సార్, వెనుకున్న వాళ్ళు ఎవరికి వినపడడం లేదు. వీళ్ళన్న హార్ట్ బీట్ నీకెందుకు బాబు? అమ్మ ఎవరికైనా అమ్మే కదా సార్. ఓకే ఓకే కూర్చో బాబు. 5C 6D 7D 8A. లాస్ట్ బిట్ ఆన్సర్ నాట్ నోన్. అంటే ఇప్పటిదాకా ఇందులో వచ్చింది బిట్ పేపరా? నో, ఐ కాంట్ యాక్సెప్ట్ ఇట్. నేను అసలే స్ట్రిక్ట్ అని చెప్పారా? గెట్ అప్ గెట్ అప్ గెట్ అప్. ఏంటిది? కనపడ్డావా? కత్తి. ఇప్పుడు ఎందుకు తీసావు? ఎక్కువ మాట్లాడితే నీ గుండెల్లో గుచ్చడానికి. ఏంటి సార్ ఇది? కనపడ్డవలే గన్ను. భావి భారత పౌరులు తీర్చిదిద్దాల్సిన మీరేలా గణిస్తారా? భావి భారత పౌరుడు నువ్వు చాకు తీయగలండి, నేను గన్ తీస్తే తప్పేమిట్రా? ఓహో, మీరు ఆ రూట్ లో వచ్చారా? Stop! Hands up! నాకు తెలుసురా, నువ్వు చాకు తీశావు, నేను గన్ తీశాను. ఇంతకంటే పవర్ఫుల్ వెపన్ ఏదో తీస్తావని నాకు తెలుసు. కాగలకు వద్దు సార్, నా మాట వినండి. జేబులో చేయి పెట్టకండి సార్, దెబ్బైపోతారు. నేను ముందే చెప్పాను, జేబులో చెయ్యి పెట్టకండి సార్ అని. ఇదిగో, ఈ 100 రూపాయలు పెట్టుకెళ్ళి ట్యాంక్ కట్రైలు కొనుక్కొచ్చావు. మీరే ఉంచుకోండి సార్.